వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వామనమూర్తి విశ్వరూపాన్ని ధరించి 2 అడుగులతోనే సమస్తమైన విశ్వాన్ని ఆక్రమించేశాడు. సత్యలోకంలో ప్రవేశించింది స్వామివారి యొక్క దివ్య పాదం. సత్యం సమీక్ష్యాబ్జభవో నఖేందుభిః హతస్వధా మద్యుతిరావృతోభ్యగాత్ మరీచిమిశ్రా ఋషయో బృహద్వ్రతాః సనందనాద్యా నరదేవయోగినః. 21వ అధ్యాయం అష్టమ స్కంధంలో మొట్టమొదటి శ్లోకం. సత్యం సమీక్ష్యాబ్జభవో నఖేందుభిః. ఆ సత్యలోకము శ్రీ మహావిష్ణువు యొక్క పాదములయందలి గోళ్ల యొక్క కాంతి చేతనే కాంతి విహీనమైపోయింది. అంటే సత్యలోకముల యొక్క కాంతి పరమాత్మ పాదముల కాంతి ముందు వెలవెలబోతోంది. వెంటనే ఆ విధంగా స్వామి కాంతి చేత ఆ సత్యలోకమంతా కప్పివేయబడుతూ ఉంటే ఆ బ్రహ్మగారు చూచారు. మరీచి మిశ్రాహ ఋషయో బృహద్వ్రతాః. బ్రహ్మగారు అలాగే మరీచి మొదలైన మహర్షులు, గొప్ప బ్రహ్మచర్య నిష్ఠ కలిగినటువంటి మహాత్ములు, సనక సనందనాదులు, ఋషులందరూ ఆ సత్యలోకంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాన్ని దర్శించారు. వేదోపవేద నియమాన్వితాయమాః తర్కేతిహాసాంగ పురాణ సంహితాః ఏ చాపరే యోగ సమీర దీపిత జ్ఞానాగ్నినారంధిత కర్మ కల్మషాః. వేదాలు నేర్చినటువంటి వారు, అదేవిధంగా ఉపవేదములు తెలిసినటువంటి వారు, యమాది నియమములు కలిగి ఇంద్రియములను జయించినటువంటి మహానుభావులు, తర్కము ఇతిహాసము ఇత్యాది చక్కని శాస్త్రాలు పురాణాలు వీటన్నిటి యందు ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు, ఇంకా అనేక మంది మహానుభావులు యోగ సమీర దీపిత జ్ఞానాగ్నినా రంధిత కర్మ కల్మషాః. యోగమనే వాయువుతో ప్రజ్వలింపబడినటువంటి జ్ఞానమనే అగ్ని చేత దహించబడినటువంటి కర్మలు కలిగిన వారు. అంటే జ్ఞానాగ్నితో, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. జ్ఞానమనేటువంటి అగ్నితో కర్మలను అన్నింటినీ కూడా నశింపజేసినటువంటి వారు, యోగనిష్ట కలిగినటువంటి మహాత్ములందరూ ఆ సత్యలోక వాసులై శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య పాదాన్ని దర్శించారు. వవందిరే యత్స్మరణానుభావతః స్వయం భువంధామగత అకర్మకం. కామ్యకర్మలతో పొందశక్యము కానటువంటి ఆ సత్యలోకాన్ని పొందిన ఈ జ్ఞానులందరూ కూడా ఏ పరమాత్మ స్మరణ చేతనైతే సమస్తమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జిస్తారో అలాంటి జ్ఞానులందరూ కూడా ఆ సత్యలోకాన్ని పొంది శ్రీ మహావిష్ణువు యొక్క పాదాన్ని దర్శించి స్తోత్రం చేశారు. అథాంఘ్రయే పురోన్నమితాయ విష్ణోః ఉపాహరత్పద్మభవో అర్హణోదకం సమర్థ్య భక్త్యాభ్యగృణాచ్ఛుచిశ్రవాః యన్నాభిపంకేరుహ సంభవ స్వయం. ఆ పాదాన్ని చూడంగానే ఆ బ్రహ్మగారికి అనిపించింది, ఇది నా జన్మకు కారణమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి పాదము అని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా అథాంఘ్రయే ప్రోన్నమితాయ విష్ణోః ఉపాహరత్పద్మభవోర్హణోదకం సమర్థ్య భక్త్యాభ్యగృణాచ్ఛుచిశ్రవాః యన్నాభిపంకేరుహ సంభవ స్వయం. బాగా పెరిగి పెద్దదిగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ విష్ణుపాదాన్ని చూడంగానే బ్రహ్మగారు సభక్తికంగా తగినటువంటి జలములను తీసుకొచ్చి ఆ కమండలంలో ఉండేటువంటి నీటితో స్వామివారి యొక్క పాదాన్ని కడుగుతూ ఉన్నారు. సమర్థ్య భక్త్యా అభ్యగృణాచ్ఛుచిశ్రవాః యన్నాభిపంకేరుహ సంభవ స్వయం.
ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నాభియందున్నటువంటి పద్మము నుంచే కదా ఈ బ్రహ్మగారు ఉద్భవించింది. ఆ విషయాన్ని స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో ఆ పాదములను కడిగి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ధాతు కమండలు జలం తదురుక్రమస్య పాదావనే జన పవిత్రతయా నరేంద్ర స్వర్ధున్యభూనభసి సా పతతి నిమార్ష్టి లోకత్రయం భగవతో విశదేవ కీర్తి. బాగా వృద్ధి చెందినటువంటి ఆ స్వామి యొక్క పాదాన్ని బ్రహ్మగారు కమండలంలో ఉండేటువంటి నీటితో కడిగారు. పాదావనే జన పవిత్రతయా నరేంద్ర, ఆ పాదములు కడుగగా స్రవించినటువంటి జలం ఏదైతే ఉందో ఆ జలమే స్వర్ధున్యభూత్ నభసి, స్వర్గలోకంలో ఆకాశ గంగగా పేరు పొందినటువంటి గంగానది. అది ఎంత గొప్పది అంటే తనలో స్నానమాచరించినటువంటి ప్రతి ఒక్కరిని పవిత్రుల్ని చేసేటువంటిది. అంటే గంగానదికి అంత పవిత్రత ఎందుకు వచ్చింది అంటే అది స్వామి పాదమును బ్రహ్మగారు కడిగినటువంటి నీరు కాబట్టి అంత చక్కని పవిత్రమైపోయింది. లోకత్రయం భగవతో విశదేవ కీర్తి. స్నానమాచరించినటువంటి వారినే కాదు ముల్లోకాలను పవిత్రం చేస్తూ ఉన్నది ఆ గంగ. ఎలాగా అంటే పరమాత్మ యొక్క స్వచ్ఛమైన కీర్తి లాంటిది ఆ స్వచ్ఛమైన గంగ అని వర్ణిస్తూ ఉన్నారు. బ్రహ్మాదయో లోకనాథాః స్వనాథాయ సమాదృతాః సానుగా బలిమాజహృహు సంక్షిప్తాత్మ విభూతయే. ఆ తరువాత ఈ విశ్వరూపమంతా ఉపసంహరించారు స్వామివారు. సత్యలోకం దాకా వ్యాపించినటువంటి పాదాన్ని బ్రహ్మగారు కడిగారు. ఆ జలమే గంగయ్యింది అని వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. ఆ తరువాత వామనమూర్తి తిరిగి తన రూపాన్ని ధరించాడు. అలాంటి వామనమూర్తిని సేవించటానికి బ్రహ్మగారు దేవతలు అందరూ కూడా ఎంతో ఆదరంగా అక్కడికి చేరుకుంటూ పూజ చేస్తూ ఉన్నారు. సంక్షిప్త ఆత్మవిభూతయే, సంక్షిప్తంగా చేయబడిన స్వస్వరూపం కలిగినటువంటి ఆ వామనమూర్తిని పూజించడం కోసం అక్కడికి చేరుకున్నారు. సానుగా పరివారంతో కూడినటువంటి వారై బలిమా జహృహు పూజ చేశారు. తోయై సమర్హణై స్రగ్భి దివ్య గంధానులేపనై ధూపైర్దీపై సురభిభి లాజాక్షత ఫలాంకురై. సుగంధపూరితములైన చక్కని పవిత్ర జలములతో ఉపచారములు చేస్తూ పూజిస్తూ పుష్పమాలలు అలంకరిస్తూ దివ్యమైనటువంటి గంధములను అన్నింటినీ తీసుకొచ్చారు. మంగళద్రవ్యాలు, సుగంధపూరితములైన ధూపములు, అలాగే దీపములు, పేలాలు, అక్షతలు, ఫలములు, పండ్లు, తృణాదులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి యథాశక్తి ఆ వామనమూర్తిని పూజించడానికి సమాయత్తమవుతున్నారు. స్తవనైర్జయ శబ్దైశ్చ తద్వీర్య మహిమాంకితై నృత్తవాదిత్రగీతైశ్చ శంఖదుందుభి నిస్వనై. చక్కగా స్తోత్రపాఠాలు చెప్తున్నారు. వేదోక్తమైనటువంటి చక్కని మంత్రములతో ఆ వామనమూర్తిని త్రివిక్రముణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. తద్వీర్య మహిమాంకితై, ఆ స్వామి పరాక్రమంతో కూడినటువంటి చక్కని మంత్రములను స్తోత్రములను పఠిస్తూ నృత్తవాదిత్రగీతైశ్చ శంఖదుందుభి నిస్వనై, నాట్యాలు, వాటికి తగినటువంటి గీతాలు, వాద్య విశేషాలు, శంఖాలు, దుందుభులు, తప్పెట్లు, ఈ మంగళ వాద్యముల యొక్క మ్రోతలతో చక్కని మంగళములైన స్తోత్ర రాజములతో ఆ ప్రదేశమంతా మంగళప్రదంగా మారిపోతూ ఉన్నది. జాంబవాన్ వృక్ష రాజస్తు భేరీ శబ్దైర్మనోజవ విజయం దిక్షు సర్వాసు మహోత్సవమఘోషయత్. బ్రహ్మగారి ఆవలింత నుంచి పుట్టినటువంటి జాంబవంతుడున్నాడు అక్కడ. ఆ వామనమూర్తిని దర్శించి ఎంతో ఆనందించినటువంటి ఆ జాంబవంతుడు చక్కని భేరీ శబ్దములతో ఆనందంగా సేవించాడు ఆ వామనమూర్తిని. విజయం దిక్షు సర్వాసు మహోత్సవమఘోషయత్. ఆ శ్రీహరి యొక్క విజయాన్ని నాలుగు దిక్కులా తెలిసేటట్టుగా చాటుతూ ఉన్నాడు ఆ జాంబవంతుడు కూడా. మహీం సర్వాం హృతాం దృష్ట్వా త్రిపదవ్యాజయాచ్నయ
ఊచుః స్వభర్తురసురాః దీక్షితస్యాత్యమర్షితాః. ఈ విధానాన్నంతా దర్శిస్తూ ఉన్నారు రాక్షసులు, అక్కడే ఉన్నారుగా. మహీం సర్వాం హృతాం దృష్ట్వా. ఎంత మాయ చేశాడు ఈ శ్రీ మహావిష్ణువు. మాయారూపంలో వచ్చి మా రాజైన బలిచక్రవర్తి దగ్గర నుంచి మొత్తం సంపదలన్నీ లాగేసుకున్నాడు. త్రిపద వ్యాజయాచ్నయ, 3 అడుగులు దానమడిగి 2 అడుగులతోనే మొత్తం లోకాలన్నీ చుట్టేశాడు. ఊచు స్వభర్తురసురాః దీక్షితస్య అమర్షితాః. తమ రాజైనటువంటి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు కోపంతో ఊగిపోతూ. నవాయం బ్రహ్మబంధుః విష్ణుర్మాయా వినాంబరః ద్విజరూప ప్రతిచ్ఛన్నో దేవకార్యం చికీర్షతి. ఇతడు మాయారూపంలో వచ్చాడు, బ్రాహ్మణ రూపంలో. ఇతడు బ్రాహ్మణ స్వరూపుడుగా ఉన్నాడు, కానీ నిజమైన స్వరూపం విష్ణువే. ఆ విష్ణువు మాయావులలో శ్రేష్ఠుడు కదా. ఆ మాయావి అయిన శ్రీ మహావిష్ణువు ద్విజరూప ప్రతిచ్ఛన్న, బ్రాహ్మణ రూపాన్ని అడ్డుపెట్టుకుని దేవతల కార్యాన్ని సాధించడానికి ఈ విధంగా చేశాడు. అనేన యాచమానేన శత్రుణావటు రూపిణ సర్వస్వన్నో హృతం భర్తు న్యస్తదండస్య బర్హిషి. శత్రువైనటువంటి ఇతడు వటువు రూపంలో వచ్చి 3 అడుగులు దానమడిగి మన ప్రభువైనటువంటి బలిచక్రవర్తి యొక్క సమస్త ఐశ్వర్యాన్ని లాక్కున్నాడు. ఏ సమయంలో? న్యస్తదండస్య బర్హిషి. యజ్ఞంలో ఆయుధాలేవి ధరించకుండా పవిత్రంగా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి ఆ బలిచక్రవర్తి దగ్గర సమస్తమైనటువంటి సంపదలను దాన రూపంలో లాగేసుకున్నాడు. సత్యవ్రతస్య సతతం దీక్షితస్య విశేషతః నానృతం భాషితుం శక్యం బ్రహ్మణ్యస్య దయావతః. మన ప్రభువైన బలిచక్రవర్త దయాస్వభావం కలిగినటువంటి వాడు, యజ్ఞంలో నిమగ్నమై ఉన్నాడు, యజ్ఞబద్ధుడై ఉన్నాడు, దీక్షితుడై ఉన్నాడు. అందువల్ల అసత్యమాడడం ఈ బలిచక్రవర్తికి చేత కాదు. చాలా పవిత్రమైనటువంటి వాడు ఈ బలిచక్రవర్తి, దయాస్వభావం కలిగిన వాడు, విశేషించి యజ్ఞదీక్షలో ఉన్నాడు. తస్మాదస్య వధో ధర్మ భర్తు శుశ్రూషణంచన. యజ్ఞదీక్షలో ఉన్నటువంటి బలిచక్రవర్తిని మాయ చేసి సంపదలన్నీ కూడా దాన రూపంలో గ్రహించాడు. కాబట్టి ఈ విష్ణువు మనం మన పరాక్రమంతో ఇతన్ని జయించే ప్రయత్నం చేయటం తప్పేమీ కాదు, ఇదే ధర్మము. ఈ మాయారూపుడైనటువంటి విష్ణువుని యుద్ధంలో మనం జయించి మన ప్రభువైనటువంటి బలిచక్రవర్తికి ఆనందాన్ని కలిగిద్దాం, కృతజ్ఞత చూపిద్దాం. ఇత్యాయుధాని జగృహు బలే రనుచరాసురాః. ఆ బలిచక్రవర్తి అనుచరులంతా, సైనికులంతా ఆయుధాలు తీసుకుని బయలుదేరారు ఆ శ్రీ మహావిష్ణువుతో పోరాడడానికి. తే సర్వే వామనం హంతుం శూలపట్టి సపాణయః అనిచ్ఛతో బలే రాజన్ ప్రాద్రవన్ జాతమన్యవః. వాళ్ళందరూ వామన రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని సంహరించాలనేటువంటి సంకల్పంతో పదునైనటువంటి ఆయుధాలు, శూలాలు, బల్యాలు ఇవన్నీ చేతుల్లో పట్టుకుని బలిచక్రవర్తికి ఇష్టం కాకపోయినా, అంగీకారయోగ్యం కాకపోయినా ఆయనతో చెప్పకుండానే వీళ్ళంతా జాతమన్యవః కోపంతో కూడినటువంటి వారై ఆ వామనమూర్తి మీద యుద్ధానికి వెళ్తున్నారు. తానభిద్రవతో దృష్ట్వా దితిజానీకపానృప ప్రహస్యానుచరాః విష్ణోః ప్రత్యషేధన్నుదాయుధాః. ఈ విధంగా పరిగెత్తుకుంటూ యుద్ధం చేయడానికి ఉత్సాహపడుతూ మీదికి వస్తున్నటువంటి ఆ రాక్షస సేనలన్నింటినీ చూచారు. ఎవరు అంటే విష్ణువు యొక్క అనుచరులు, పార్షదులు చూచి వాళ్ళు ప్రహస్య నవ్వుకుంటున్నారు. వీళ్ళు ఇన్నేం చేయగలరు, మనం ఉండంగానేనా? విష్ణోః ప్రత్యషేధన్నుదాయుధాః. ఆయుధములను ధరించి శ్రీ మహావిష్ణువుని జయించడానికి వస్తున్నటువంటి వాళ్ళని చూచి ఆ పార్షదులంతా కూడా నవ్వుతూ తమ తమ దగ్గరున్న ఆయుధాలతో వాళ్ళని అడ్డగించారు. నందస్సునుందోథ జయో విజయః ప్రబలో బలః కుముదః కుముదాక్షశ్చ విశ్వక్సేనః పతత్రిరాట్. ఆ విష్ణు పార్షదుల యొక్క దివ్యమైన నామాలు చెబుతున్నారు. నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, ప్రబలుడు, బలుడు, కుముదుడు, కుముదాక్షుడు, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు ఇత్యాదిగా కలిగిన
ఆ విష్ణు పార్షదులంతా కూడా ఈ రాక్షసులను అడ్డుకున్నారు తమ ఆయుధాలతో. ఇంకా కొంతమంది పేర్లు చెబుతున్నారు. జయంత శ్రుతదేవశ్చ పుష్పదంతోథ సాత్వతః సర్వే నాగాయుత ప్రాణాః చమూంతే జఘ్నురాసురీం. జయంతుడు, శృతదేవుడు, పుష్పదంతుడు, సాత్వతుడు ఈ పేర్లు కలిగిన ఈ విష్ణు పార్షదులు అనుచరులంతా ఎలాంటి వాళ్ళు అంటే 10,000 ఏనుగుల బలం కలిగిన వాళ్ళు. ఒక్కొక్కరు వాళ్ళు ఈ రాక్షసుల యొక్క సైన్యాన్ని అడ్డుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఆ యుద్ధంలో సంహరిస్తూ ఉన్నారు. హన్యమానాన్ స్వకాన్ దృష్ట్వా పురుషానుచరైర్బలిః వారయామాస సంరబ్ధాన్ కావ్యశాపమనుస్మరన్. ఈ విధంగా విష్ణు పార్షదులకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో రాక్షసులు మరణిస్తూ ఉంటే అది చూచి బలిచక్రవర్తి ఈ విధంగా చెబుతున్నాడు తన అనుచరులతో, వారయామాస సంరబ్ధాన్, మీరాగండి, ఇది యుద్ధం చేసేటువంటి సమయం కాదు అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే గురువైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క ఆ శాపాన్ని ఒక్కసారి స్మరించుకున్నాడు. హే విప్రచిత్తే హే రాహో హే నేమే శ్రూయతాం వచః మాయుధ్యత నివర్తధ్వం ననఃకాలో యమర్ధకృత్. ఓ విప్రచిత్తి, ఓ రాక్షస వీర, ఆగు ఆగు. ఓ రాహో ఆగు. ఓ నేమి, నా మాట వినండి, ఇది యుద్ధం చేసే సందర్భం కాదు. మాయుధ్యత, యుద్ధం చెయ్యొద్దు. నివర్తధ్వం, మరలండి. ననఃకాలో యమర్ధకృత్, ఈ సమయం అనేది మనకు ప్రయోజనాన్ని కలిగించేది కాదు. గురువు శపించాడుగా, త్వరలోనే నీ ఐశ్వర్యం అంతా నశిస్తుందని. అదే జరిగింది. యః ప్రభుః సర్వభూతానాం సుఖ దుఃఖోపపత్తయే తం నాతివర్తితుం దైత్యాః పౌరుషైః ఈశ్వరః పుమాన్. సమస్తమైన ప్రాణులకు కూడా సుఖాన్ని దుఃఖాన్ని ఆయా సమయాల్లో అందించేటువంటి పరమాత్ముని యొక్క సంకల్పాన్ని దాటి ప్రవర్తించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మన దానవుల్లో అసలే లేరు. పౌరుషంతో, పరాక్రమంతో పరమాత్మ యొక్క సంకల్పాన్ని అతిక్రమించి ప్రవర్తిద్దామంటే అది నడుస్తుందా? అది జరగని పని. అంతటి పురుషోత్తముడా స్వామి. కాబట్టి ఇది యుద్ధం చేయాల్సిన సమయం కాదు, తగ్గండి, యుద్ధం నుంచి మరలండి అని చెప్పాడు బలిచక్రవర్తి. యోనో భవాయ ప్రాగాసీత్ అభవాయ దివౌకసాం స ఏవ భగవానద్య వర్తతే తద్విపర్యయం. పూర్వం ఏ పరమాత్మ అయితే దేవతలు ఓడిపోయేటట్టుగా చేసి వారి ఐశ్వర్యాన్నంతా అసురులకు వచ్చేటట్టు చేశాడో ఆ పరమాత్ముడే ఈనాడు అసురుల దగ్గర ఉన్నటువంటి సంపదలన్నీ లాక్కుని దేవతలకు వచ్చేటట్టు చేస్తున్నాడు. ఒకసారి అటు, ఒకసారి ఇటు. ఈ విధంగా ఈ మాయని చేసేదెవరు అంటే ఇదిగో ఈ శ్రీ మహావిష్ణువు పరమాత్మయే. స ఏవ భగవానద్య వర్తతే తద్విపర్యయం. ఆనాడు దేవతలు సంపదలు పోగొట్టుకోవడానికి ఈ పరమాత్ముడే కారణం. ఈనాడు మనం పోగొట్టుకోవటానికి ఈయనే కారణం. ఆ మాయను అర్థం చేసుకోండి. బలేన సచివైర్బుద్ధ్యా దుర్గైః మంత్రౌషధాదిభిః సామాదిభిరూపాయైశ్చ కాలం నాత్యేతి వైజనః. బలంతో గాని, మంత్రుల యొక్క అండతో గాని, బుద్ధి వైభవంతో గాని, దుర్గమములతో గాని, మంత్రముల చేత, ఓషధుల విశేషం చేత గాని, సామదాన భేద దండోపాయాది చతుర్విధ ఉపాయములతో కానీ మనం కాలాన్ని దాటగలమా? ఇవన్నీ సామాన్యుల మీద మాత్రమే. కాలోహి దురతిక్రమ. ఈ ఆయుధాలతో, ఈ సంపదలతో, ఈ బలము, మంత్రులు, బుద్ధి ఇలాంటి సంపదలతో, సాధనములతో మనం ఎవరినైనా దాటచ్చేమో కానీ కాలాన్ని దాటలేం. ప్రస్తుతం కాలం మన వైపు లేదు. భవద్భిర్నిర్జితాహ్యేతే బహుశోనుచరా హరేః దేవేనర్ధైస్త ఏవాద్యయుధి జిత్వా నదంతినః. ఇక్కడ ఎవరెవరైతే ఈ యుద్ధంలో మిమ్మల్ని సంహరిస్తున్నారో దేవతా గణాలు, విష్ణు పార్షదులు, వీళ్ళందరూ కూడా గతంలో మన చేత జయింపబడినటువంటి వారే. దేవేనర్ధైస్త ఏవాద్య, ఆ పరమాత్ముని అనుగ్రహ విశేషం చేత ఇప్పుడు వాళ్ళు వృద్ధి పొంది ఈనాడు యుద్ధంలో మనని జయించి విజయనాదం చేస్తూ ఉన్నారు. ఆనాడు మన చేతిలో ఓడిపోయారంటే అప్పుడు కాలం మనకు అనుకూలంగా ఉంది. ఈనాడు పరమాత్ముని యొక్క సంకల్పం వారికి అనుకూలంగా ఉంది. ఆనాడు మన చేతిలో ఓడిన వారే ఈనాడు మనల్ని ఓడించి విజయగర్వంతో శబ్దం చేస్తూ ఉన్నారు.
ఏతాన్వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి తస్మాత్ కాలం ప్రతీక్షధ్వం యోనోర్ధత్వాయ కల్పతే. వీళ్ళని మనం భవిష్యత్తులో మళ్ళీ జయిద్దాం, ఇప్పుడైతే కుదరదు. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే వీళ్ళ మీద మళ్ళీ విజయం మనం సాధించవచ్చు. ఎందుకంటే జయాపజయాలు దైవాధీనాలు కదా. సరైన సమయం వచ్చేదాకా మనం ఎదురు చూద్దాము. ఎప్పుడైతే మనకు ప్రయోజనం కలుగుతుందో, సమయం కలిసి వస్తుందో, భగవంతుడు అనుకూలిస్తాడో ఆ క్షణం వరకు మనం ఈ అపజయాన్ని స్వీకరించవలసిందే. ఇదైతే సరైన సమయం కాదు. ఓ దానవ వీరులారా, యుద్ధానికి వెళ్ళకండి, వెనక్కి తగ్గండి. శ్రీ శుకౌవాచ పత్యుర్నిగతితం శ్రుత్వా దైత్య దానవ యూథపాః రసాం నిర్వివిషు రాజన్ విష్ణు పార్షద తాడితాః. ఈ విధంగా తమ పతి అయినటువంటి ప్రభువైనటువంటి ఆ బలిచక్రవర్తి ఇచ్చిన మాట విని, చెప్పిన మాట విని, దైత్యులు దానవులు వీళ్ళ గణాలన్నీ కూడా విష్ణు పార్షదుల చేతిలో దెబ్బలు తిని భరించలేక రసాం నిర్వివిషు, రసాతలమనే లోకంలో ప్రవేశించారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అధతార్క్ష్య సుతో జ్ఞాత్వా విరాట్ ప్రభు చికీర్షితం బబంధవారుణై పాశై బలిం సౌత్యేహ నిక్రతౌ. ఆ తరువాత గరుత్మంతుడు ఆ విరాట్ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పాన్ని అవగతం చేసుకుని బలిచక్రవర్తిని వరుణపాశాలతో బంధించాడు పరమాత్ముని సంకల్పానికి అనుగుణంగా. ఎప్పుడు అంటే సౌత్యేహ నిక్రతౌ, సోమరసాన్ని ఏనాడైతే స్వీకరిస్తారో, సిద్ధం చేస్తారో యజ్ఞంలో, ఆ రోజు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞంలో ఏనాడైతే సోమరసాన్ని సిద్ధం చేసేటువంటి రోజు ఉన్నదో ఆ రోజునే బలిచక్రవర్తిని వరుణపాశాలతో గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పంతో బంధించాడు. హాహాకారో మహానాసీత్ రోదస్యో సర్వతో దిశం గృహ్యమాణే సురపతౌ విష్ణునా ప్రభ విష్ణున. ఈ విధంగా బలిచక్రవర్తి బంధింపబడుతూ ఉంటే ఆకాశము భూమి ఏకమయ్యే విధంగా అనేక రకాలైనటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అయ్యో అయ్యో అనేటువంటి శబ్దాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. హాహాకారాలు భూమికి ఆకాశానికి మధ్యలో. గృహ్యమాణే అసురపతౌ, ఈ విధంగా విష్ణువు చేత ఆ బలిచక్రవర్తి బంధింపబడుతూ ఉంటే హాహాకారాలు వినిపించినాయి. తంబద్ధం వారుణై పాశై భగవానాహ వామనః నష్టశ్రియం స్థిర ప్రజ్ఞం ఉదార యశశం నృప. ఈ విధంగా వరుణపాశాలతో బంధింపబడినటువంటి ఆ బలిచక్రవర్తిని చూచి వామన స్వరూపంలో ఉన్న పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఇలా మాట్లాడుతున్నారు. ఎటువంటి బలిచక్రవర్తితో? నష్టశ్రియం, సంపదలన్నీ పోగొట్టుకున్నటువంటి వాడు. స్థిర ప్రజ్ఞం, కానీ స్థిరమైన బుద్ధి వైభవం కలిగిన వాడు. ఉదార యశసం, చక్కని ఉదారమైన స్వచ్ఛమైన కీర్తిని సంపాదించాడు. శత్రువని తెలిసి కూడా విష్ణువుకి సమస్తమైనటువంటి తన సంపదలు దానం చేశాడు. 3 అడుగులు దానం చేశాడు. ఆ 3 అడుగులతో సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి ఉదారమైన కీర్తి కలిగిన బలిచక్రవర్తి. పదాని త్రీణి దత్తాని భూమేర్మహ్యం త్వయాసుర ద్వాభ్యాం క్రాంత మహీ సర్వా తృతీయముపకల్పయ. అటువంటి బలిచక్రవర్తితో ఉదార కీర్తి కలిగిన ఆ బలిని గురించి భగవానుడు ఆ వామనమూర్తిలా మాట్లాడుతూ, ఓ బలిచక్రవర్తి, 3 అడుగులు దానం అడిగితే ఇస్తానని చెప్పావు, 3 అడుగులు ఇచ్చావు. కానీ ద్వాభ్యాం క్రాంత మహీ సర్వా తృతీయముపకల్పయ, నేను 2 అడుగులతోనే సమస్తమైనటువంటి ఈ లోకాన్నంతటినీ వ్యాపించాను కదా, మరైతే 3వ అడుగు ఎక్కడిస్తావు? యావత్ తపత్యసౌ గోభిః యావదిందు సహోడుభిః యావద్వర్షతి పర్జన్యః తావతీ భూరియంతవా. ఎంతవరకు అయితే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో, ఎంతవరకు చంద్రుడు నక్షత్రాలతో కలిసి ప్రకాశిస్తూ ఉంటాడో, మేఘుడు ఎప్పటి వరకు అయితే వర్షిస్తూ ఉంటాడో అంతవరకు శాశ్వతంగా భూమి నీదే కదా. అలా నీ అధీనంలో ఉన్నటువంటి ఆ భూమిని నాకు దానం చేశావు, 3 అడుగులు దానం చేశావు. కానీ పదైకేన మయాక్రాంతో భూర్లోకః ఖం దిశస్తనోః స్వర్లోకస్తు ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మన. నువ్వు చూస్తుండగానే ఒకే అడుగుతో భూమినంతటినీ వ్యాపించాను. నా దేహంతో కాయంతో ఈ దిక్కులను సమస్తమైన ఈ ఆకాశాన్ని అంతా వ్యాపించాను. ఇంకా 2వ అడుగుతో స్వర్గలోక పర్యంతము పైనున్న లోకాలన్నీ
ఆక్రమించాను నువ్వు చూస్తుండగానే. మరి ప్రతిశ్రుత మదాతుస్తే నిరయే వాసయిష్యతే, మరి నువ్వు దానం ఇచ్చినటువంటి 3వ అడుగుని ఎలా ఎక్కడ చూపిస్తావు? ప్రతిజ్ఞ చేసి ఇవ్వలేనటువంటి దాతకు నరకమే గతి. ప్రతిశ్రుత మదాతుస్తే నిరయే వాసయిష్యతే విషత్వం నిరయస్తస్మాత్ గురుణా చానుమోదిత. మీ గురువుగారు కూడా చెప్పారుగా నీకు, నువ్వు 3 అడుగులు దానం చేస్తానన్నావు, ఈ వచ్చిన వామనమూర్తి శ్రీ మహావిష్ణువే సమస్తమైన లోకాలను వ్యాపిస్తాడు 2 అడుగులతోనే, 3వ అడుగు నువ్వు ఇవ్వలేకపోతావు ఓ బలిచక్రవర్తి అని గురువుగారు చెప్పాడు కదా. అందువల్ల నీవిప్పుడు ప్రతిజ్ఞ చేసి ఇవ్వలేని వాడవయ్యావు. అందువల్ల ఎవరైతే ఇస్తానని సంపూర్ణంగా దానం చెయ్యలేదో ఆ దాత నరకంలోనే ఉంటాడు. అందువల్ల నీవు విషత్వం నిరయః, ఆ నరకంలో నివసించు. వృథా మనోరథస్తస్య దూరే స్వర్గః పతత్యథః ప్రతిశ్రుతస్యాదానేన యోర్ధినం విప్రలంభతే. వృథా మనోరథస్తస్య దూరే స్వర్గః పతత్యథః. దానము సరిగా చేయనటువంటి వాళ్ళు స్వర్గాన్ని పొందలేరు. పతతి అథః, కిందకి పడిపోతారు. ఆ దాత యొక్క మనోరథం ఏనాటికి సఫలం కాదు, పుణ్యం రాదు. ప్రతిశ్రుతస్య అదానేన యోర్ధినం విప్రలంభతే. ఇస్తానని మాట ఇచ్చి తగిన విధంగా దానం చేయకపోవటం వల్ల, వచ్చిన అర్ధిని మోసగించటం వల్ల ఆ దాత సుఖపడడు, అతడికి నరకమే శరణ్యము. ఓ బలిచక్రవర్తి, నీకు కూడా ఆ నరకమే శరణం. విప్రలబ్ధో దదామీతి త్వయాహం చాఢ్యమానిన తద్వ్యలీక ఫలం భుంక్ష్వ నిరయం కతిచిత్ సమాహ. నీకు దానం చేస్తాను నేను 3 అడుగులు అని చెప్పి సంపూర్ణంగా నాకు దానం చెయ్యలేకపోయావు. ధనమున్నదనేటువంటి గర్వంతో దురభిమానంతో మాటిచ్చావు నువ్వు. త్వయాహం ఆఢ్యమానిన, ధనమున్నదని నీకు బాగా అహంకారం. ఆ అహంకారంతో, ధనవంతుడనేటువంటి ఒక అహంకారంతో నువ్వు చెప్పావు. తద్వ్యలీక ఫలం భుంక్ష్వ, తగినట్లుగా దానం చెయ్యలేకపోయావు కాబట్టి దానికి తగిన ఫలితాన్ని కూడా అనుభవించు. నిరయం కతిచిత్ సమాహ, నరకాన్ని కొన్ని సంవత్సరాల పాటు నీవు అనుభవించవలసిందే చేసిన ఈ పనికి అని వామన రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తితో అంటూ ఉన్నారు. ఆ తరువాత విశేషాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.